ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడెను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యము చాలా విలువైనటువంటిది, బాధతో కూడుకున్నటువంటిది. నీ స్థానములో యేసు ప్రభు వారు ఉండి ఆయన నీ పాపాలను ఆయన భుజాల మీద మోసుకొని నీ కొరకు తన ప్రాణము పెట్టినటువంటి ఆయన గొప్ప మహానీయుడు. ఆయన ప్రేమకు మించిన ప్రేమ భూమి మీద మరొకటి లేదు. మన అతిక్రమ క్రియలు, అవర్ ట్రాన్స్గ్రెషన్స్, he was pierced for our transgressions. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన అతిక్రమ క్రియలు అంటే ఏంటి? నీ పాపము నా పాపము. రోమిలి రాసిన లేఖలో పౌలు గారు అంటారు, రోమిలి రాసిన లేఖ 4:25, ఆయన మన అపరాధం నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చిబడుటకై లేపబడెను. అదే రోమిలి రాసిన లేఖ 5వ అధ్యాయము 6-10 వచనాలు చూసినట్లయితే, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితం ఒకటి చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనము ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవిస్తున్నామంటే ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద హోలియెస్ట్ సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ సాక్రిఫైస్ ఇస్ లైఫ్ ఫర్ ద రెడెంప్షన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మన పాపం నుంచి మనం విడుదల చేయటం కోసం యేసు ప్రభు వారు భూమి మీద మరణించి ఉన్నారు. మరణము లేనివాడు మరణాన్ని ఎదుర్కొన్నాడు. దేవుని బిడ్డలారా, మన తిరుగుబాటు, మన పాపము దేవుని శ్రమ పెట్టి ఉన్నాయి. దానియేలు గ్రంథము 9:24 చదువుతాం, తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయచిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. అంటే 70 వారములు వాళ్ళు మరి ఆ యొక్క దినాన్ని ప్రతిష్ఠించుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఒక్క అర్పణ చేత, హెబ్రీ రాసిన లేఖ 10:14లో, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు సదాకాలం నిలిచిండేటువంటి ఒక బలిని ఆయన యేసుక్రీస్తు ద్వారా అర్పించి ఉన్నారు. ఇక నువ్వు బలులు అర్పించాల్సినటువంటి అవసరము లేదు. హెబ్రీయులకు 9:28లో, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. అంటే నీ పాపాన్ని క్షమించాడు ఆయన, నువ్వు పరిశుద్ధుడు అయ్యావు. ఇప్పుడు నిన్ను ఆయన రెండవసారి దర్శించబోతూ ఉన్నాడు. ఆ రెండవ రాకడ నువ్వు ఆయన ఎదుర్కొనాలంటే నీలో పాపం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, కక్షలు ఉండకూడదు, తారతమ్యాలు ఉండకూడదు. ఈ వాగ్దానాన్ని పొందుకొని లవ్ ఆల్, సర్వ్ ఆల్, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. దేవుని యొక్క వాగ్దానాన్ని అందరికీ పంచు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.